ప్రభుత్వంలో ప్రభాకర్ గారికి దీంట్లో ఎలాంటి రోల్ లేదు, ఇది పూర్తిగా మేమే చేసినాము. మొన్న సోనీ అంతేకాకుండా ఎలాంటి ఎలాంటి కాంట్రాక్టు ఎలాంటి కంపెనీలు వస్తలేవు అని అన్న జూపల్లి కృష్ణారావు గారు మరుసటి దినమే అవును జూపల్లి కృష్ణారావు గారు అప్పుడు ఇచ్చినాము నకిలీ బీరో ఆ సోమ్ డిస్టిలరీస్ అనే కంపెనీకి మేము అనుమతులు ఇచ్చినాము, కానీ నాకు సమాచారం లేదు అన్నట్టే ఇవాళ మరి పున్నం ప్రభాకర్ గారికి దీంట్లో ఎలాంటి రోల్ లేదు, ఇది పూర్తిగా మేమే చేసినాము అని, అంతేకాకుండా ఎలాంటి ఆన్లైన్ టెండర్ లేకుండా ఒక సంస్థకి ఇచ్చేసినామని ఇందులో చాలా స్పష్టంగా ఒప్పుకున్నట్టు చాలా క్లియర్గా ఉన్నది. వాళ్ళు మెన్షన్ చేసిన దాంట్లోనే చాలా స్పష్టంగా డేట్స్ ఇచ్చారు. ఫస్ట్ 2022లో టెండర్ వేసారు, ఆ తర్వాత 2023లో రద్దు చేసిర్రట. 6 కంపెనీలు వచ్చినాయి, 6 కంపెనీల పేరున్న ఇంట్లో లేదు. ఆ తర్వాత మళ్ళా 2024లో ఇంకొక కాంట్రాక్టు మళ్ళా 3 కంపెనీలు వచ్చినాయి. ఎందుకంటే అమెండ్మెంట్స్ మేము చెప్పినాం కదా 14 అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చారు కాబట్టి 3 కంపెనీలు మాత్రమే వచ్చినాయి. పోనీ ఈ 3 కంపెనీల పేర్లు తెచ్చిరా అంటే ఆ పేర్లు కూడా ఇందులో పెట్టలేదు. కానీ గమనించాల్సింది డైరెక్ట్ గా డేట్స్ కూడా ఇచ్చారు, చాలా సంతోషం. 29 ఫిబ్రవరి 2024 రద్దు చేసినామని చెప్పారు. 29 ఫిబ్రవరి 2024 కాంట్రాక్ట్ రద్దు చేసి వీళ్లకు ఇదే డాక్యుమెంట్ లో వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే ఏమని చెప్పారు అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ చలో మొబిలిటీ అనే సంస్థకి ఇచ్చిర్రు అని ఇదే వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ లో ఉన్నది. అయితే 29 ఫిబ్రవరి తర్వాత ఇప్పటి వరకు వచ్చిన ఆ ముందు 6 కంపెనీలు వాటికి ఆ ఎలిజిబిలిటీ లేదంట, టెక్నికల్ ఎక్స్పర్టీస్ లేదంట. ఆ 3 కంపెనీలకు కూడా టెక్నికల్ ఎక్స్పర్టీస్ లేదంట. అందుకే ఒక్క కంపెనీకి మేము ఇచ్చినాము అని చెప్పారు. అయితే వీళ్ళ డాక్యుమెంట్ లోనే ఏమనుంది అంటే టీఎస్ఆర్టీసీ వాళ్ళు ఉన్నతాధికారుల బృందం ఒకటి ఏర్పాటు చేసుకొని దేశంలో ఉన్న ఎన్నో రాష్ట్రాలు తిరిగిర్రట. ఇందులోనే కొన్ని రాష్ట్రాల పేర్లు కూడా వీళ్ళు ఇచ్చారు. ముంబై చూసిర్రంట, బీహార్ చూసిర్రంట, అస్సాం చూసిర్రంట, ఇండోర్ చూసిర్రంట, జబల్పూర్ చూసిర్రంట. ఇన్ని రాష్ట్రాలకు టీఎస్ఆర్టీసీ బృందాన్ని పంపించారంట, హై లెవెల్ బృందం ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని. కానీ విచిత్రం ఏంటంటే ఈ చలో మొబిలిటీకి ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ లో చాలా స్పష్టంగా ఆల్రెడీ మొన్ననే రిలీజ్ చేసిన ఈ డాక్యుమెంట్ లో మరి ఎట్లా పాయింట్ మిస్ అయ్యారంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ వాళ్లకు మొత్తం ఇచ్చింది ఇక్కడ డేట్ ఉన్నదేమో 11 మార్చు. సరే మీరు 15 మార్చ్ అంటున్నారు, కానీ ఇందులోనే చలో మొబిలిటీ వాళ్ళు ప్రపోజల్ ఇచ్చింది 4 మార్చు, వాళ్ళతోని నెగోసియేషన్స్ అయింది 4 మార్చు, ఆ తర్వాత 7 మార్చికి మళ్ళా రివైజ్డ్ ఆఫర్ చేసిర్రు అని. అంటే 29న రద్దు చేసి కేవలం మార్చ్ 1, 2, 3 రోజులే వీళ్ళు బృందాన్ని ఏర్పాటు చేసి హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి బృందాలను దేశం మొత్తం పంపించి దేశం మొత్తం అన్ని పర్యటించి టెక్నికల్ ఎక్స్పర్టీస్ చూసి స్టడీ చేసి క్వాలిటీ చూసి అన్ని చూసి ఈ కంపెనీకి ఇచ్చిరట 3 రోజుల్లోనే. ఇది అంటే 2022లో వీళ్ళకి ఎవరు దొరకలేదు, 2023లో ఎవరు దొరకలేదు, 29 ఫిబ్రవరి 2024 వరకు ఎవరు దొరకలేదు. కానీ ఆ 3 రోజుల్లో మాత్రమే ఇది వాళ్ళు ఇచ్చిన ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇది వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ లోనే కనబడుతున్నది ఈ తేడా. 29 ఫిబ్రవరిన టెండర్ని రద్దు చేస్తారంట, మార్చి 4 నుంచే చలో మొబిలిటీతోని ఇక చర్చ చాలు చేస్తారంట. అంటే మీరు ఫిక్స్ అయి ఉన్నారు కదా ఈ కంపెనీకి ఇవ్వాలని. 3 రోజుల్లో ఏ ప్రభుత్వ డెలిగేషన్లు ఏ ప్రభుత్వ అధికారులు ఏ రాష్ట్రాలలో తిరిగినరు, అక్కడున్న ఏ అధికారులను కలిసినరు, అది మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలని మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. మేము బీఆర్ఎస్ డెలిగేషన్గా ఒకవైపు ఆల్రెడీ మా వాళ్ళక్కడ ఆర్టీఐ కూడా మేము అప్లై చేస్తున్నాము. ఆర్టీఐ ద్వారా ఒక ఫీజిబిలిటీ ఉంటుంది, నేరుగా డాక్యుమెంట్స్ని పరిశీలించే అవకాశం ఇవ్వచ్చు. మాకు ఆ అవకాశం కావాలి. దీంట్లో సంబంధించిన నోట్ ఫైల్, దీనికి సంబంధించిన హై పవర్డ్ కమిటీస్, వాళ్ళు చేసిన ఏదైతే స్టడీ ఉన్నదో ఇతర రాష్ట్రాలలో వాళ్ళు తెచ్చిన రిపోర్ట్స్ కానివ్వండి, వాళ్ళ ఇటినరీ
ఏ రాష్ట్రానికి ఏ డెలిగేషన్ వెళ్ళింది, అక్కడ ఏ ప్రభుత్వ అధికారులను కలిసినరు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటిది, కేవలం 3 రోజుల్లోనే ఇది మొత్తం అయిపోయింది అని ఇది లెటర్ ఆఫ్ ఇంటెంట్లో ఉన్నది. దీనికి ఇంకొకటి ఏంటంటే, మేమైతే మొన్న మాట్లాడినప్పుడు ఇక్కడ కూడా మహాలక్ష్మి స్కీమ్ గురించి ఎత్తలేరు. ఒక పథకం వస్తే అది ఇంప్లిమెంటేషన్ జరిగితే ఎవరైనా కూడా మంచిదే స్వాగతిస్తారు. కానీ ఇందులో మీరే మహాలక్ష్మి పథకం గురించి ఇందులో లేవనెత్తారు. ఒకవైపు ట్యాక్స్ పేయర్స్ మనీతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ట్యాక్సులు కడుతుంటే సరే మీరు ఒక స్కీమ్ తీసుకొని వచ్చారు, మంచిదే. కానీ ఇక్కడ అవినీతి ఆరోపణ వస్తున్నప్పుడు మీరు మహాలక్ష్మి స్కీము స్మార్ట్ కార్డ్స్ అన్నప్పుడు మరి కర్ణాటకలో ఆల్రెడీ స్మార్ట్ కార్డ్స్ ఉన్నాయి. మహాలక్ష్మి స్కీమ్ లాంటిదే అక్కడ ఇంప్లిమెంటేషన్, అక్కడ బస్సు స్కీమ్ ఉన్నది. మరి దాన్ని ఎందుకు స్టడీ చేయలేదు? అక్కడ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లో ఉంటే, అక్కడున్న స్మార్ట్ కార్డ్స్ ఉంటే ఎందుకు మీ డాక్యుమెంట్లు ఇక్కడ కూడా కర్ణాటకది స్టడీ చేసినట్లేదు? ఇక్కడున్న పార్టీయే కదా ప్రభుత్వం, అక్కడ కూడా ఉన్నది. మరి పక్కనున్న దాంట్లో అక్కడ స్టడీ చేయకుండా మీరు ఇవాళ దాన్ని మహాలక్ష్మి స్కీమ్ ఉన్నది, మేము అందుకే చేస్తున్నాం, అందుకే స్మార్ట్ కార్డ్స్ తీసుకొని వస్తున్నామని, అక్కడ ఆల్రెడీ శక్తి స్మార్ట్ కార్డ్స్ అని ఉన్నది. దాని మీద మీరు ఎలాంటి అవగాహన మరి ఎక్కడ కూడా దీన్ని మెన్షన్ చేయలేదు ఈ 3 రోజుల్లో, ఈ మార్చి 1, 2, 3లో. కానీ ఇవాళ అవినీతి ఎందుకు అనుమానం వస్తున్నది అంటే, ప్రతి ఒక్క టికెట్ అది డబ్బులు కట్టే మగవాళ్ళైనా లేకపోతే మీరు ఇష్యూ చేసే జీరో బిల్ అయినా కూడా, జీరో టికెట్ అయినా కూడా దాని ప్రతి టికెట్కి కమిషన్ ఆ కంపెనీకి వస్తుంది. ప్రతి టికెట్ ఆ కాంట్రాక్ట్లో ఉన్న 30 లక్షల టికెట్లని మీరు చెప్పిర్రు, మొన్న పత్రికల్లో కూడా వచ్చింది. ఒకటే రోజు 50 లక్షల ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకున్నారు అని. మరి ప్రతి టికెట్ అది మహాలక్ష్మి స్కీము కానివ్వండి, లేకపోతే డబ్బులు కట్టే మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ప్రతి ఒక్క టికెట్ పేరు మీద వాళ్లకు ఆ కమిషన్ వస్తున్నప్పుడు దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న బియ్యం విషయం మీద గ్లోబల్ టెండర్స్ పిలుస్తారు, అన్ని న్యూస్ పేపర్స్ లో వచ్చింది. ఇక్కడనే ఉన్న మిల్లర్లు ఎంతో మంది ఉన్నారు, రాష్ట్రంలో మిల్లర్లు ఉన్నారు, ఇవన్నీ కాదు గ్లోబల్ టెండర్స్ పిలుస్తాం, ఇతర కంపెనీలను పిలుచుకుంటామని అన్నారు. అది బయటికి వచ్చినాక అందులో డబ్బులు ఏదో తిన్నారు, ఇవన్నీ ఆరోపణలు వచ్చిన తర్వాత టెండర్లు రద్దు అని అన్నారు. మీ మంత్రి కాంగ్రెస్ లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్లోబల్ టెండర్లు పిలవగలిగితే మరి ఇక్కడ ఎందుకు గ్లోబల్ టెండర్లు పిలవలేదు? దీంట్లో ఎందుకు ఓపెన్ గా చేయలేదు? తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ అని ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఇందులో మీ డిఫెన్స్ కోసం ఏమని చెప్పారు మీరు, మీ రక్షణ కోసము అసలు ఆర్టీసీ ఎప్పుడు ఆఫ్లైనే టెండర్లు చేస్తుంది అని. మరి ఈ డాక్యుమెంట్ ఏంటిదండి? టెండర్స్ తెలంగాణ GOV.in లో షెడ్డులు, బస్ డిపోల రిపేర్లు, స్టాల్స్ అంటే 50,000 రూపాయలు, లక్షల రూపాయలు, 1,00,000, 2 లక్షల రూపాయలు ఇట్లాంటి చిన్న చిన్న ఏమో ఆన్లైన్ టెండర్లు వేస్తాం. కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ ITIMs మెషిన్స్ వస్తే మాత్రం దాన్ని గోప్యంగా ఉంచుతాం, దాన్ని మాత్రం ఆన్లైన్ టెండర్ వేయం, దానికోసం వకాల్తా పుచ్చుకుంటాం. అవి సైలెంట్ గా ఆఫ్లైన్ టెండర్లు చేసేస్తాం. ఇంకా విచిత్రం ఏంటంటే వీళ్ళ డాక్యుమెంట్ లో అసలు ITIMs ఎవరికి తెలియదు, మేమే తీసుకొని వచ్చినాము, మీరు దీని గురించి తప్పుగా మాట్లాడతారా అనే విధంగా మాట్లాడుతున్నారు. చాలా తప్పదు. ఎందుకంటే హైదరాబాద్ మెట్రోలో ఆల్రెడీ ఈ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంటేషన్ లో ఉన్నది. హైదరాబాద్ మెట్రో వాడుతున్న ప్రయాణికులు UPI సేవలను, ఫోన్ పే, గూగుల్ పే సేవలను ఉపయోగిస్తున్నారు, స్మార్ట్ కార్డ్స్ ఉపయోగిస్తున్నారు. మరి ఇక్కడ హైదరాబాద్ మెట్రోను కూడా మీరు వదిలేసి ఇక్కడ ఉన్న హైదరాబాద్ మెట్రో సేవలను కూడా స్టడీ చేయకుండా మీరు కేవలం 3 రోజుల వ్యవధిలోనే వెళ్ళి ఈ కంపెనీని తీసుకొని రావడానికి కారణం ఏంటిది? దాని మీద స్పష్టత మీరు ఇవ్వలేదు. ఇందులో ఈ డేట్స్ తారుమారు చూసి ఇంకా విచిత్రం ఏంటంటే ఆర్టీసీ ఇది మేము చేసినప్పుడు ఆరోపణ పొన్నం ప్రభాకర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటే దీనికి రవాణా శాఖ మంత్రికి సంబంధమే లేదని రాస్తారు. ఇంట్లో అసలు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఆర్టీసీలో ఎవరుంటారు? ఇటు ఆర్టీసీ అధికారులతో సహా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఉంటారు కదా.
గతంలో రామకృష్ణరావు గారు మొన్న యాన్యువల్ బోర్డు మీటింగ్ 2022లో అయినప్పుడు మరి ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణ గారు కూర్చున్నది వాస్తవం కాదా? ప్రిన్సిపల్ సెక్రటరీలు కూర్చున్నది వాస్తవం కాదా? కార్పొరేషన్, అది కమిషన్ కాదు. కార్పొరేషన్ తీసుకునే నిర్ణయాలు, మరీ ముఖ్యంగా ఆర్టీసీ హ్యాస్ బీన్ మర్జ్డ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. మహాలక్ష్మి స్కీమ్ తెచ్చినప్పుడు, ప్రభుత్వం తీసుకొని వచ్చినప్పుడు, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మేము తీసుకొని వచ్చినామని చెప్పినప్పుడు, దానికోసం మీరు స్మార్ట్ కార్డ్స్ చేస్తున్నప్పుడు, దానికోసం ఒక కంపెనీకి మీరు ఫేవరబుల్ గా వితౌట్ టెండర్ మీరు ఫేవర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాం కదా సమాధానం. జూపల్లి కృష్ణారావు గారు నా బాధ్యత కాదంటారు, రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ మంత్రిగా ఉంటారు, వారికి తెలియకుండా అధికారులు పోయి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి ముందు డెమాలిషన్స్ చేస్తే మాకు సంబంధం లేదని అధికారి మీద వేసేస్తారు. సోమ్ డిస్టిలరీ అనే సంస్థ నిన్న జాతీయ స్థాయిలో వార్తల్లో వచ్చింది. 58 మంది చిన్న పిల్లలు